అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about the practice set number 17. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఈ రెండు ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్, అదేవిధంగా సేమ్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్. అందుకే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 7th March 2025 ఈ సంవత్సరం జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లోని రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునేది 7th March 2025 సెకండ్ షిఫ్ట్లోని రీజనింగ్ క్వశ్చన్స్. ఓకే, ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎస్టీఏపీ అనే పదం డబ్ల్యూఎక్స్ఐటీకి ఒక ప్రత్యేక విధానంలో సంబంధించబడి ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎల్ఎల్ అనే పదం జేఎంపీపీకు సంబంధించబడి ఉంటే, అలాగే దట్ అనే పదం దీనికి సంబంధించింది. ఆప్షన్స్ కూడా చూద్దాం. ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23. ఎంత పెరిగింది? 1923 అంటే +4 పెరిగింది. ఓకే, టీ అంటే 20, ఎక్స్ అంటే 24 ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఈ అంటే 5, ఐ అంటే 9 +4 పెరిగింది. 5 4 9. పి అంటే 16, టీ అంటే 20 +4 పెరిగింది. మొత్తం ఎంత పెరిగింది? ఇక్కడ +4 అనేది పెరిగింది ఈచ్ లెటర్కి. అదేవిధంగా ఇక్కడ చూద్దాం. ఎఫ్ అంటే 6, 6 + 4 10, జే సరిపోయింది. ఐ అంటే 9, 9 + 4 13 సరిపోయింది. ఎల్ అంటే 12, 12 + 4 16, 16 అంటే పి, దీనికి కూడా పి సరిపోయింది. అట్లనే దీనికి రాదు. టీ అంటే 20 +4 యాడ్ చేస్తే 24, 24 అంటే ఎక్స్. ఓకే, హెచ్ అంటే 8, 8 + 4 12, 12 అంటే ఎల్. ఓకే, నెక్స్ట్ ఏ అంటే 1, 1 + 4 5, 5 అంటే ఎంత? ఈ. ఓకే, టీ అంటే 20 +4 అంటే 24, 24 అంటే ఎంత? ఎక్స్, ఎక్స్ఎల్ ఈఎక్స్, ఎక్స్ఎల్ ఈఎక్స్, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరమాల ఆధారంగా కింది సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏది వస్తుందని అడిగింది. చూద్దాం. వి అంటే 22, ఎస్ అంటే 19 ఎంత తగ్గింది? -3, 3 తగ్గింది. 19 + 16 -3, 13, 16 నుంచి 13 వచ్చింది. ఎంత తగ్గింది? -3 తగ్గింది మొత్తం. సో ఇప్పుడు 13 - 3 ఎంత? 10. 10 అంటే ఎంత రావాలి? జే రావాలి. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే 14, కే అంటే 11 ఎంత తగ్గింది? -3 తగ్గింది. 11 - 3 8, 8 - 3 5, 5 - 3 2, 2 అంటే బి రావాలి. ఓకే, నెక్స్ట్ క్యూ అంటే 17, ఎన్ అంటే 14 -3 తగ్గింది. 14 - 3 11, 11 - 3 8, 8 - 3 5, 5 అంటే ఎంత? ఈ, జేబిఈ రావాలి. సో ఈ మొత్తంలో ఎంత తగ్గింది? ఈచ్ లెటర్కి -3 అనేది తగ్గడం జరిగింది. ఆ -3 బేస్ చేసి, ఆ లాజిక్ని బేస్ చేసుకుంటే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది? జేబిఈ. జేబిఈ ఎంత? ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ క్వశ్చన్. కొంతమంది బల్బులు మ్యాట్స్, కొంతమంది పీనట్స్ మ్యాట్స్. చూద్దాం. కొంత బల్బులు మ్యాట్స్ అన్నాడు కదా, బల్బులు బి అనేది, కొంత పీనట్స్ అనేది మ్యాట్స్ అనేది. బల్బులు పీనట్స్ వేరు తీసుకుందాం. ఓకే, బల్బులు పీనట్స్ వేరు తీసుకుందాం. ఇవి రెండు ఏంటిది? మ్యాట్స్. ఈ రెండింటిని కలిపి ఎంలో తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ అన్ని బల్బులు పీనట్స్. తప్పు. ఎందుకు తప్పు అంటున్నా? అన్ని బల్బులు అనేవి పీనట్స్ అయితే కాదు. ఆ రెండింటికి రిలేషన్ ఇచ్చిన ఇయ్యలేదు. ఓకే, కొంత పీనట్స్ బల్బులు అంటుంది. ఓకే, కొంత పీనట్స్ బల్బులు అంటే పీనట్స్ బల్బుకి రిలేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవి ఇండివిజువల్గా బల్బులన్నీ మ్యాట్స్, పీనట్స్ అన్ని మ్యాట్స్, ఈ రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా తప్పు. ఆన్సర్ ఏమవుతుంది? రెండు అనుసరించబడవు, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన లెటర్ నెంబర్ సిరీస్ని బట్టి ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని అడిగింది. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది? ఫస్ట్ నెంబర్ చూద్దాం. 73 నుంచి 76 +3, 76 నుంచి 79 +3, 79 నుంచి 82 +3, 82 +3 ఎంత? 85. అంతే కదా, +3 పెరిగింది, 85. ఓకే, నెక్స్ట్ పి అంటే 16, వై అంటే 25 ఎంత పెరిగింది? 16 నుంచి 25 9 పెరిగింది. వై నుంచి హెచ్ అంటే 8, మధ్యలో వై తర్వాత జెడ్ 1 8 9 పెరిగింది. 8 9 ఎంత? 17. క్యూ 17 9 26 జెడ్, అంతే కదా, జెడ్. నెక్స్ట్ టీ అంటే 20, సి అంటే 3 ఎంత పెరిగింది? 26 + 3 9 పెరిగింది, అంతే కదా, 9. నెక్స్ట్ 3 9 ఎంత? 12, ఎల్ అంటే 12.
12 9 ఎంత? 12 9 21. 21 అంటే యు. 21 9. 21 5 26. ఓకే, 5 పోయిన తర్వాత ఇంకెంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 అంటే ఏంటిది? డి. ఏబిసిడిలో 4 అంటే డి. నెక్స్ట్ వి అంటే ఎంత? 22. వి నుంచి ఎక్కడ పెరిగింది? ఈ పెరిగింది. 22 ప్లస్ 4 ఎంత? 26. 26 ప్లస్ 5 అంటే 9. ఇది కూడా 9 ఫాలో అయింది. నెక్స్ట్ ఈ అంటే 5. 5 ప్లస్ 9 5 ప్లస్ 9 ఎంత? 14. 14 అంటే ఎన్. ఓకే, సరిపోయింది. 14 ప్లస్ 9 ఎంత? 23. 23 అంటే డబ్ల్యూ. సరిపోయింది. 23 ప్లస్ 9 అంటే 23 ప్లస్ 3 జెడ్ 26. 26 ప్లస్ 6. 6 అంటే ఎంత? ఎఫ్. జెడ్ డి ఎఫ్ 85. ఆప్షన్ ఉందా? చూద్దాం. జెడ్ డి ఎఫ్ 85. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. సిట్టింగ్ అరేంజ్మెంట్. 7 వ్యక్తులు, ఇది అరబిక్లో పడ్డది. 7 వ్యక్తులు PQRSTUV ఉత్తర దిశ వైపు చూస్తూ కూర్చున్నారు. ఇది నార్త్ డైరెక్షన్ అనుకుంటే, అటు సైడ్ కూర్చుంటే 7 మెంబర్స్ కూర్చున్నారు. ఓకే, ఎస్కి కుడివైపు కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఎస్కి కుడివైపులు 2 అంటే 1 2. ఎవరికి కుడివైపున ఉన్నారు? ఎస్కి కుడివైపున ఉన్నారు. ఓకే, మాత్రమే అన్నాడు. వీళ్ళిద్దరే, వీళ్ళ తర్వాత ఎవరు ఉన్నారు? పి అనేవాడు ఎస్కి వెంటనే ఎడమవైపు. ఈ పి ఎస్కి వెంటనే ఎడమవైపు ఎవడున్నాడు? పి ఉన్నాడు. కుడివైపున 2 ఉన్నారు. నెక్స్ట్ వి అనేవాడు క్యూకి వెంటనే ఎడమ వైపు మరియు యూకి వెంటనే కుడివైపు ఉన్నాడు. ఈ వి అనేవాడు ఎక్కడున్నాడు? వి అనేవాడు యూకి కుడివైపు. ఓకే, వీడి యూకి కుడివైపు, క్యూకి ఎడమ వైపు ఉన్నాడు. ఓకే, సరిపోయింది. అందరు వచ్చినట్టేనా? వచ్చినట్టు. వీళ్ళు 3, వీళ్ళిద్దరు 5, వీళ్ళిద్దరు 7. 7 మెంబర్స్ వచ్చారు. క్యూ అనేవాడు పీకి వెంటనే ఎడమవైపు కూర్చున్నాడు. సరిపోయింది, మన అజంప్షన్ రైటే. క్యూ అనేవాడు పీకి ఎడమవైపు కూర్చున్నాడు. టీ అనేవాడు ఎస్కి పక్కన కూర్చోలేదు. ఎస్కి పక్కన కూర్చోలేదంటే ఎక్కడ కూర్చుంటాడు? ఒక స్టెప్ వదిలిపెట్టి పక్కన కూర్చుంటాడు. నెక్స్ట్ మరి ఎస్కి వెంటనే కుడివైపున ఎవరు కూర్చున్నాడు? ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఎస్కి. మిగిలింది ఎవరు? PQRSTUV కదా. PQR లేదు. సో కూర్చుంది అక్కడ ఆర్. కూర్చున్నది ఎవడు? ఎస్కి కుడివైపున ఆర్. ఆప్షన్ ఎంత? 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద సంఖ్యల శ్రేణిలో ప్రశ్నల స్థానంలో ఏం రావాలి? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలన్నాడు? 780 770 ఎంత తగ్గింది? 10 తగ్గింది. ఓకే, 10 తగ్గింది. నెక్స్ట్ 770 772 ఎంత పెరిగింది? 2 పెరిగింది. 772 766 ఎంత తగ్గింది? -7 తగ్గింది. -8 -10 ఇది +2. నెక్స్ట్ 766 782 అంటే ఎంత తగ్గింది? మళ్ళీ -4 తగ్గింది. అంతే కదా. 66 నుంచి 4 అంటే -4 తగ్గింది. ఇక్కడ ఏమైనా రిలేషన్ ఉందా చూద్దాం. ఒక నిమిషం. ఇక్కడ ఏం రిలేషన్ రావట్లేదు. మనం లెటర్ బై లెటర్ చూద్దాం. అంటే ఒక మధ్యలో ఒక దాన్ని విడిచిపెట్టి నెక్స్ట్ లెటర్. ఫస్ట్ థర్డ్ 5th అట్లా చూద్దాం. 780 772 ఎంత తగ్గింది? -8. 772 762 ఎంత తగ్గింది? -10. అంటే 2 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వదిలిపెట్టి నెక్స్ట్ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్ తర్వాత ఏమొస్తుంది అంటే -12 వస్తుంది. అంతే కదా. 2 డిక్రీజ్ అయింది. -12. ఇప్పుడు మనకి ఏం కావాలి? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలంటే ఏమైంది? ఎక్కడ వేటిని కన్సిడర్ చేయాలి? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలంటే మనకి 770 766 కన్సిడర్ చేయాలి. చూద్దాం. 770 నుంచి 776 అంటే ఎంత తగ్గింది? -4 తగ్గింది. ఓకే, ఇప్పుడు అదే ఫాలో అయినప్పుడు 2 డిక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వస్తుంది? -6 తగ్గాలి. 766 నుంచి -6 తగ్గితే అంత 760. ఓకే, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఉన్న 4 లెటర్ క్లస్టర్ జంటలో 3 ఒకే విధంగా అనుసరించబడ్డాయి. ఒక జంట మాత్రం భిన్నంగా ఉంది. ఆ భిన్నమైన జంటను గుర్తించండి అన్నాడు. చూద్దాం. ఎఫ్ అంటే 6, ఐ అంటే 9 +3. ఓకే, నెక్స్ట్ ఐ అంటే 9, జే అంటే 10 ఎంత పెరిగింది? +1. నెక్స్ట్ క్యూ అంటే 17, ఎస్ అంటే 19 ఎంత పెరిగింది? +2 పెరిగింది. ఓకే, నెక్స్ట్ వి అంటే 22, ఎక్స్ అంటే 24 ఎంత పెరిగింది? ఇక్కడ కూడా +2 పెరిగింది. కే అంటే 11, ఎం అంటే 13 +2 పెరిగింది. పి అంటే 16, ఆర్ అంటే 18 ఇక్కడ కూడా +2 పెరిగింది. నెక్స్ట్
N అంటే 14, P అంటే 16 +2, S అంటే 19, U అంటే 21 +2. ఇక్కడ అన్నిట్లో +2 పెరిగింది. డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ 1 +3 +1 పెరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. BALM 7246, LAMP 2765 అయితే Pకు కోడ్ ఏమిటి అని అడిగింది. చూద్దాం. ఇక్కడ BAL ఉంది, ఇక్కడ ALM ఉంది, ఇక్కడ ALM ఉంది. డిఫరెంట్గా ఉంది ఇక్కడ P, డిఫరెంట్గా ఉంది ఇక్కడ B. నెంబర్ ఇద్దాం. 7246, 7 ఉంది, 2 ఉంది, 4 లేదు, 6 ఉంది. సో అప్పుడు Pకి ఏమవుతుంది? 5 అవుతుంది. Bకి ఏమవుతుంది? 4 అవుతుంది. మనకి ఏం అడిగిండు? Pకి అడిగిండు. Pకి ఎంత? 5. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. కొంతమంది గొర్రెలు కాకులు, అన్ని కాకులు బల్లులు, కొంతమంది కాకులు ఎలుకలు. చూద్దాం. గొర్రెలు కాకులు అన్న, కొన్ని గొర్రెలు కాకులు అన్న. ఈ గొర్రెలు అనేవి కాకులు. ఓకే, షీప్స్, క్రౌ. అన్ని కాకులు బల్లులు. ఈ కాకులు అన్నీ ఏంటిది? బల్లులు, లిజర్డ్. ఇలా అనుకుందాం. కొంతమంది కాకులు ఎలుకలు. ఈ కొంతమంది కాకులు అనేవి అంటున్నారు, ఎలుకలు అంటున్నారు. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఒక్క నిమిషం అంతే. ఇట్లా కాకుల వరకే తీసుకోవాలి, లిజర్డ్స్ తీసుకోవద్దు. ఇవేంటిది? ఎలుకలు, ర్యాట్స్ అనుకుందాం. ఇప్పుడు చూద్దాం కన్క్లూజన్ ఏమి ఇచ్చింది. కొంతమంది గొర్రెలు ఎలుకలు కావచ్చు, కాకపోవచ్చు. ఈ గొర్రెలు అనేవి ర్యాట్స్ కావచ్చు, కాకపోవచ్చు. అవును, మే ఆర్ మే నాట్. ఓకే, నెక్స్ట్. కొన్ని దుప్పట్లు బల్లులు. ఇది కాదు, అసలు ఈ స్టేట్మెంట్లోనే ఇయ్యలేదు. సో ఇది ఒకటే అన్నమాట. కన్క్లూజన్ వచ్చేసి ఓన్లీ 1, నిర్ణయం ఒకటి మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్. 7 ఫ్రెండ్స్ QRSTWXY వృత్తాకార డెస్క్ చుట్టూ కూర్చున్నారు. ఓకే, కూర్చోబెడదాం. వృత్తాకార డెస్క్ చుట్టూ. వృత్తాకార డెస్క్. టీ అనేవాడు ఎక్స్కి వెంటనే కుడివైపున కూర్చున్నాడు. ఇక్కడ ఎక్స్ అనేవాడు కూర్చుంటే వీడికి కుడివైపున వాడు కూర్చుండు, టీ అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్. టీ అనేవాడు ఎస్కి రెండవ ఎడమ వైపు ఉన్నాడు. ఎస్కి రెండవ ఎడమ వైపు. ఇక్కడ ఒకడు ఉండు, ఇక్కడ ఒక ఎస్ అనేవాడు ఉంటే ఈ ఎస్కి ఎడమ వైపు, రెండవ ఎడమ వైపు 1, 2 టీ అనేవాడు ఉన్నాడు. ఎస్ నుండి వై ఎడమ వైపు లెక్కిస్తే వారి మధ్య కేవలం ఇద్దరే ఉన్నారు. ఎస్ నుండి వై ఎడమ వైపు లెక్కిస్తే వారి మధ్య కేవలం ఇద్దరే ఉన్నారు. వై ఎడమ వైపు అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై అనుకున్నాం. వైకి ఎడమ వైపు ఎస్ నుండి లెక్కిస్తే ఇద్దరే ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7. 7 అయితే సరిపోయినారు. చూద్దాం నెక్స్ట్. క్యూ అనేవాడు ఎక్స్కి 3వ ఎడమ వైపు కూర్చున్నాడు. క్యూ అనేవాడు ఎక్స్కి 3వ ఎడమ వైపు కూర్చున్నాడు. ఎడమ వైపు 1, 2, 3వ ఎడమ వైపు. ఇక్కడ క్యూ అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్. డబ్ల్యూ అనేవాడు క్యూకి పక్కన కూర్చోలేదు. పక్కన కూర్చోలేదంటే ఎక్కడ కూర్చున్నట్టు? ఐదర్ ఇక్కడనే కూర్చున్నట్టు కదా, ఇక్కడ ఒక్కడనే ఖాళీ ఉంది. ఓకే. ఆర్ నుండి కుడివైపు లెక్కిస్తే మిగిలింది ఎవరు? ఆర్. ఆర్ అనేవాడు ఎక్కడ ఉంటాడో ఇక్కడ కూర్చుంటాడు. చూద్దాం ఇది అజంప్షన్ రైట్ ఆ రాంగ్ అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఆర్ నుండి కుడివైపు లెక్కిస్తే ఆర్ మరియు టీ మధ్య ఎంతమంది ఉన్నారు? ఆర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, టీ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఆర్ నుంచి కుడివైపు అంటే ఇట్లా లెక్కేయాలి. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? ఎక్స్, వై ఇద్దరు ఉన్నారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిని గమనించండి. అన్ని సింగిల్ డిజిట్లే. ఇందులో ఎన్నిసార్లు ఈవెన్ నెంబర్ ఒక బేస్ సంఖ్యకి మధ్యలో వస్తుంది? ఈవెన్ నెంబర్ బేసి సంఖ్యకి మధ్యలో వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఆడ్, ఈవెన్, ఆడ్, అంతే కదా. ఈ ఈవెన్ నెంబర్ అనేది బేస్ సంఖ్య మధ్యలో రావాలి అంటే ఆడ్, ఈవెన్, ఆడ్. చూద్దాం. ఫస్ట్ ఆడ్ చూద్దాం. ఆడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది ఆడ్. 7 ఆడ్. ఈ ఆడ్, ఈవెన్, ఆడ్ సరిపోయింది. 7, 8. నెక్స్ట్. ఆడ్, ఈవెన్, ఆడ్. ఇది ఈవెన్ అవుతుంది. ఓకే. ఆడ్, ఈవెన్ ఇది కాదు. ఇది చూడండి. 3, 2, 9. ఆడ్, ఈవెన్, ఆడ్ సరిపోయింది 2. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 7 పెట్టెలు 7 బాక్సెస్ ఒకదానిపై ఒకటి పేర్చిబడి వాటి క్రమం తప్పనిసరిగా ఇవ్వలేదు. అంటే ఈ డైరెక్షన్లో కాదు అవి ఉన్నది, ఈ డైరెక్షన్లో ఉన్నది, వాటిని అరేంజ్ చేయమంటుంది. 7 పెట్టెలు అన్నాడుగా, తీసుకుందాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7.
సరిపోయింది 7 పెట్టెలు. వీటిని ఎట్లా అరేంజ్ చేసిండు అనేది కండిషన్స్ని బట్టి మనం చూద్దాం. ఈ కింద కేవలం 2 పెట్టెలు ఉన్నాయి. ఇక్కడ ఈ అనేవాడు ఉన్నాడు ఏ ప్లేస్లో, 3వ ప్లేస్లో. వాని కింద ఉన్నది ఎవరు? 2, 1, 2. హెచ్ పైన కేవలం ఒక పెట్టె ఉంది. హెచ్ పైన కేవలం అంటే హెచ్ అనేవాడు 6వ ప్లేస్లో ఉన్నాడు. వాని పైన కేవలం ఒక పెట్టె ఉంది 7వ ప్లేస్లో. హెచ్ మరియు జీ మధ్య కేవలం ఒక పెట్టె ఉంది. హెచ్ మరియు జీ మధ్యలో ఒక పెట్టె అంటే ఇక్కడ ఉంటాడు జీ అనేవాడు. 4, 6 మధ్యలో ఒక పెట్టె ఖాళీగా ఉంటుంది. ఎల్ అనేది ఎంకి వెంటనే పైన ఉంది. ఎల్ అనేవాడు ఇక్కడ పైన బ్యాక్ టు బ్యాక్ ఏం ఖాళీ ఉంది? 1, 2 ఉంది. సో ఎం పైన ఎల్ అంటే ఎం బాటంలో ఉంటే ఎల్ అనేవాడు ఎం పైన ఉంటాడు. నెక్స్ట్ కే అనేది ఎక్కడో ఎఫ్ కింద ఉంది. కే అనేది ఎఫ్ కింద ఉన్నాడు. ఇప్పుడు కే అనేది ఇది ఎఫ్ అనుకుందాం. ఎఫ్ కింద ఎవడు ఉంటాడు? కే అనేవాడు ఉంటాడు. కే అనేవాడు ఇక్కడ ఉంటాడు. అయిపోయింది. నెక్స్ట్ అయితే ఎఫ్ మరియు ఎల్ మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? వీడు ఎఫ్, వీడు ఎల్. వీళ్ళిద్దరి మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఈ, జి, కే, హెచ్ 4 పెట్టెలు ఉన్నాయి. ఆప్షన్ 2 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన 2 త్రయాల మధ్య ఉన్న సరళాన్ని అనుసరించే మరో త్రయం ఏదైతే సరిపోతుందో గుర్తించండి అన్నాడు. ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్లో ఉన్న ఆప్షన్లో ఉన్న ఒక దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. బి అంటే 4, జి అంటే 7 ప్లస్ 3. 7, 3, 10. ఇక్కడ ఎంత? ఫస్ట్ లెటర్కి ఎంత పోయింది? +3 పోయింది. నెక్స్ట్ కే అంటే 11, ఎన్ అంటే 14 +3. 14 ఇది -1 అయింది. చూడండి జాగ్రత్తగా. కే అంటే 11, ఎన్ అంటే 14 +3 అయింది. కాకపోతే సెకండ్ లెటర్ -1 అయింది. అట్లనే చూద్దాం. ఎఫ్ అంటే 3, ఐ అంటే 9, 9, 3, 12 సరిపోయింది. ఇది +3. ఫస్ట్ లెటర్ మొత్తం +3 పోయింది. ఫస్ట్ లెటర్ మొత్తం +3 పోయింది. సెకండ్ లెటర్ ఎం అంటే 13, పి అంటే 16. సెకండ్ లెటర్ కూడా +3 ఓన్లీ ఫర్ ద సెకండ్ టర్మ్ వరకు. థర్డ్ టర్మ్ వచ్చేసి పి తర్వాత ఎంత? పి అంటే 16, ఓ అంటే 15 -1 పోయింది. ఓకే. సో ఆ సేమ్ సిమిలారిటీ ఉన్నది ఆప్షన్ నుంచి ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. జి అంటే 7, 7 + 3 10 రావాలి. 10 అంటే జే, ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చెక్ చేద్దాం. 8, 8 + 3 ఎంత? 11, 11. కే అంటే 11, 11 + 3 14. ఇది సరిపోయింది. ఓ అంటే 15, 15, 3 ఎంత? 18. ఇది కూడా సరిపోయింది. 18 - 1 17. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. మనం చెక్ చేద్దాం తర్వాత కూడా. ఇది సేమ్. హెచ్ఓ, కేఆర్, ఎన్పి. ఆర్ అంటే ఎంత? 18. పి అంటే ఎంత? 16. మనకు 16 కావద్దు కదా, -1 కావాలి. -1. సో ఇక్కడ చూద్దాం. జి అంటే 7, +3 అంటే 10, జే రావాలి. సో ఇది కూడా కాదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ 2 ఇస్ దానికి రైట్ ఆన్సర్. ఓకే. బ్లడ్ రిలేషన్ పి క్రాస్ క్యూ డివైడెడ్ బై ఆర్ మైనస్ ఎస్ ప్లస్ టీకి పీకి టీకి సంబంధం అడిగిండు. ఫస్ట్ లెటర్స్ తీసుకున్నాం. ఏమి ఇచ్చిండో? పి ఇచ్చిండు, క్యూ ఇచ్చిండు, ఆర్ ఇచ్చిండు, ఎస్ ఇచ్చిండు, టీ ఇచ్చిండు. సో వీటికి ఎట్లా రిలేషన్ ఉందన్నాడు? ఇంటూ అన్నాడు, అంటే సోదరుడు. క్యూ సోదరుడు ఎవడు? పి బ్రదర్, బి అనుకుందాం. నెక్స్ట్ క్యూ డివైడెడ్ బై ఆర్ అంటే భర్త. ఆర్ హస్బెండ్ ఎవరు? క్యూ, హెచ్ అనుకుందాం. నెక్స్ట్ ఆర్ఎస్ మైనస్ తల్లి. ఎస్ మదర్ ఎవరు? ఆర్. నెక్స్ట్ ఎస్ ప్లస్ టీ. ప్లస్ అంటే ఏంటిది? సోదరి, సిస్టర్. టీ సిస్టర్ ఎవరు? ఎస్. ఇప్పుడు టీ రిలేషన్. టీ సిస్టర్ ఎస్, ఎస్ మదర్ ఆర్, ఆర్ మదర్ హస్బెండ్ అంటే ఫాదర్, అంతే కదా. సిస్టర్ మదర్ అంటే తనకు కూడా మదర్, మదర్ హస్బెండ్ అంటే ఫాదర్. ఓకే. క్యూ వరకు ఫాదర్. పి అనేవాడు ఎవడు? బ్రదర్, ఫాదర్ బ్రదర్. ఇప్పుడు ఏమవుతాడు? ఫాదర్ బ్రదర్ అవుతాడు. తండ్రి యొక్క తండ్రి కాదు, తండ్రి యొక్క సోదరుడు. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్య శ్రేణులు ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అన్నాడు. చూద్దాం 1 by 1. 95, 366, 337, 308, 279. డిఫరెన్స్ చూద్దాం ఎంత డిఫరెన్స్ ఉందో ఫస్ట్. ఓకే. 395కి 366కి డిఫరెన్స్ ఎంత ఉంది? -29, అంతే కదా. ఇప్పుడు మనం 95 to 65 తీసుకుంటే 30, 66 కాబట్టి 29. సేమ్ 66 నుంచి 36 తీసుకుంటే 30, 37 ఉంది కాబట్టి -29. అట్లనే 37 నుంచి 308, ఇది కూడా -29. సేమ్ అట్లనే -29, -29 డిఫరెన్స్ ఉంది.
270 నుంచి 29 తీసేయాలి. 270 నుంచి 29 తీసేస్తే ఎంత వస్తుంది? 990 అవుతుంది, 725 అవుతుంది, 250 అవుతుంది. ఆన్సర్ ఉందా? ఉంది. ఎంత? ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రహస్య కోడ్ భాషలో ఫోన్ ఎర్రర్ రేట్ అనేది KUNIPT, ప్రొనౌన్సియేషన్ ఎర్రర్ రేట్ అనేది PTJKNI. ఇందులో కామన్గా ఏముంది? ఎర్రర్ ఉంది, రేట్ ఉంది, ఎర్రర్ ఉంది, రేట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇందులో కామన్గా ఏముంది? NIPT ఉంది, PT ఉంది, NI ఉంది. ఓకే, ఇప్పుడు ఫోన్కి ఏమవుతుంది? కోడ్ భాష అనేది KU అవుతుంది. ప్రొనౌన్సియేషన్కి ఏమవుతుంది? JK అవుతుంది. మనకి ఏం అడిగిండు? ప్రొనౌన్సియేషన్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? JK అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద శ్రేణిని గమనించే. ఓకే, ఇందులో ఎన్ని జంటలు ఉన్నాయి? అందులో మధ్య సంఖ్యకి ముందు మరియు తర్వాత 2 ఆడ్ నెంబర్స్ ఉండాలి. ఏం అడిగిండు? ఈవెన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ముందు ఒక ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఒక ఆడ్ నెంబర్ ఉండాలి అని అడిగిండు. ఓకే, చూద్దాము. ఆడు ఇక్కడ అడిగిండు చూడండి, ముందు మరియు తర్వాత 2 ఆడ్ నెంబర్లు ఉండాలి. ఆడు, ఈవెన్, ఆడ్ చెక్ చేద్దాం. ఆడు, ఈవెన్, ఇది కాదు. ఆడు, ఈవెన్, ఆడు. సో ఇది కూడా ఈవెన్, ఇది కాదు. ఆడు, ఇది కూడా కాదు. ఆడు, ఈవెన్, ఆడ్ రావాలి. ఇది కూడా ఈవెన్, ఇది కూడా కాదు. ఓకే, చూద్దాం. ఆడు ఎక్కడున్నా చూద్దాం. ఆడు మధ్యలో ఈవెన్, సరిపోయింది ఒకటి. నెక్స్ట్ ఆడు మధ్యలో ఈవెన్, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆడు మధ్యలో ఈవెన్, ఇది కూడా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆడు మధ్యలో ఈవెన్, ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? 1, 2, 3, 4. ఇంకేమైనా ఉన్నాయా? ఆడ్ తోటి ఆడు పక్క పక్కన ఉంది, కాదు. ఆడు ఇక్కడ ఉంది, మధ్యలో 2 ఈవెన్ ఉన్నాయి, ఇది కూడా కాదు. సో మొత్తం ఎన్ని? 1, 2, 3, 4. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ క్వశ్చన్. ఏ పాయింట్ నుంచి ప్రారంభించి తూర్పు దిశ 9 కిలోమీటర్లు నడిచాడు? ఇది ఏ పాయింట్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఎడిపోయిండు? తూర్పు దిశ 9 కిలోమీటర్లు నడిచాడు. ఇక్కడ 9 కిలోమీటర్లు నడిచాడు. నెక్స్ట్ తర్వాత కుడివైపు తిరిగి 10 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఎటు సైడ్ వస్తుంది? ఇటు సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 10 కిలోమీటర్లు పోయిండు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 12 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఎటు సైడ్ వస్తుంది? నాకు లెఫ్ట్ సైడ్, వాడికి రైట్ సైడ్ అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి. ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 12 కిలోమీటర్లు పోయిండు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 11 కిలోమీటర్లు. ఎటు తిరిగిండు? కుడివైపు తిరిగి. ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 11 కిలోమీటర్లు పోయిండు. ఓకే, చివరగా కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు పోయిండు. కుడివైపు అంటే సైడ్ తిరిగి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు పోయిండు. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ అయిపోయింది చూడండి. ఇది 9, ఇది 3, 12, ఇక్కడ 12 కిలోమీటర్లు సరిపోయింది. సో మనకు ఇది పాయింట్ పి అనుకుంటే, పాయింట్ పి నుంచి ఏకి ఏ డైరెక్షన్ రావాలి? సౌత్ డైరెక్షన్ రావాలి. ఎన్ని కిలోమీటర్లు రావాలి? ఆల్రెడీ ఇక్కడ 10 కిలోమీటర్లు పోయిండు, ఇక్కడ 11 కిలోమీటర్లు పోయిండు. ఇంకెంత కిలోమీటర్లు రావాలి? 1 కిలోమీటర్ సౌత్ డైరెక్షన్లో రావాలి, 1 కిలోమీటర్ దక్షిణ డైరెక్షన్లో రావాలి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడిగింది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో 31, 32 ప్లస్ 1, 32, 41 ఎంత? 9 పెరిగిందా? ఓకే, 9, 66. 41 నుంచి 66 అంటే ఎంత పెరిగింది? 25 పెరిగింది. ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 9 పెరిగింది, ఇక్కడ 25 పెరిగింది. నెక్స్ట్ ఎంత పెరిగింది అని అడిగింది. నెక్స్ట్ కూడా ఇచ్చిండు. 66 నుంచి 115 అంటే ఎంత పెరిగింది? 49 పెరిగింది. అంతే కదా. 66, 116 అంటే 50 కావాలి. 50 కూడా తక్కువ ఉంది కాబట్టి 49. నెక్స్ట్ ఎంత అని అడిగింది. మనం ఒకటి నోటీస్ చేస్తే 1 స్క్వేరు, 3 స్క్వేరు, 5 స్క్వేరు, 7 స్క్వేర్. నెక్స్ట్ ఎంత రావాలి? డిఫరెన్స్ ఎంత రావాలి? 1, 3, 5, 7. నెక్స్ట్ ఎంత? 9 రావాలి. అంతే కదా. ఆడ్ నెంబర్ ఫాలో అవుతుంది. 9 అన్న రావాలి, 11 అన్న రావాలి. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా దేనికి ఇవ్వాలి? ప్రైమ్ నెంబర్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని చూద్దాము. ఆప్షన్లో లేకుంటే వేరే దాన్ని చూద్దాం. 11 స్క్వేర్ ఎంత? 121. 121 దేనికి కలపాలి? 115 కలపాలి. 121, 115 కలిపితే ఎంత పోతుంది? 200 చేంజ్ పోతుంది. ఆప్షన్లు ఇచ్చిందా? ఇవ్వలేదు. సో ఇది ప్రైమ్ అనేది ఫాలో కావాలి. నెక్స్ట్ 9 చూద్దాం. 9 ఎంత? 81. 81 దేనికి కలపాలి? 115 కలపాలి. 115కి 81 కలిపితే ఎంత వస్తుంది? చూద్దాం. 81 కలిపితే ఎంత వస్తుంది? 5, 1, 6, 9, 1, 196. ఆప్షన్ 3. ఓకే,
ఎప్పుడైనా మనం ప్రైమ్ నెంబర్కి ఇవ్వాలి. ప్రైమ్ నెంబర్ ఇక్కడ తీసుకోలేదు కాబట్టి ఆడ్ నెంబర్ తీసుకున్నాం. ఆప్షన్స్లో ప్రైమ్ నెంబర్ తోటి ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివైడెడ్, డివైడ్ అంటే ప్లస్ అనే కోడ్ భాషలో 30 మైనస్ 2 డివైడెడ్ బై 6 ప్లస్ 18 ఇంటూ 6కి ఎంత వాల్యూ ఎంత అని అడిగింది. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, మైనస్ ఉంది ఇక్కడ ఇంటూ చేస్తున్నా దీన్ని. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ ఉంది, డివైడెడ్ అంటే ప్లస్, దీన్ని ప్లస్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లస్ అంటే మైనస్, దీన్ని మైనస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంటూ అంటే ఏంటిది డివైడెడ్, దీన్ని డివైడెడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి బోడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలంటే 18/3 ఎంత, సారీ 18/6 ఎంత, 3, 6 మూల 18. ఇది ఏ 3, -3. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఓకే, 32 ఎంత, 60. ఓకే, అయిపోయింది. డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎడిషన్. ఎడిషన్ దేనితో చేయాలి, +6. ఓకే, ఇప్పుడు చూడండి 60 + 6 66, 66 - 3 63, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4173685 అనే సంఖ్యలో ప్రతి బేసి సంఖ్యకి 1 జోడించి సమ సంఖ్య నుండి 2 తీసేస్తే కొత్త సంఖ్యలో కుడి నుంచి రెండవ అంకె ఏంటిదని అడిగింది. ఇప్పుడు డైరెక్ట్ మనం కుడి నుంచి రెండవ అంకె, ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. సో మనం కుడి నుంచి అంటే రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి. రైట్ సైడ్ నుంచి రెండవ అంకె ఏంటిది, 8. రైట్ సైడ్ నుంచి రెండవ అంకె 8. ఓకే, దీన్ని డైరెక్ట్ అదే నెంబర్ తీసుకొని మనం ఆపరేషన్ చేద్దాం. మనం ఈ నెంబర్ కంప్లీట్ దీనికి అంతటికి చేయాల్సిన అవసరం లేదు. చూడండి, బేస్ సంఖ్య 1 జోడించాలి, సమ సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ నుంచి 2 తీసేయాలి. ఇది బేస్ సంఖ్య, సమ సంఖ్య, ఈవెన్ నెంబర్. ఓకే, అదే సమ నెంబర్, సమ సంఖ్య. సమ సంఖ్య అయితే ఏం చేయాలి, 2 తీసేయాలి. 2 తీసేస్తే ఎంత, 8 నుంచి 2 తీసేస్తే 6, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 పెట్టెలు డిఈఎఫ్ హెచ్ఐజే మరియు కే ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి. ఓకే, చూద్దాం వాటిని ఎట్లా అరేంజ్ చేసిండో చూద్దాం. 7 అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 పెట్టెలు. జే పైన రెండవ స్థానంలో ఉంది, జే పైనుంచి రెండవ స్థానంలో ఉంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జే అనుకుందాం. ఓకే, నెక్స్ట్ జే మరియు ఈ మధ్య 3 అంటే 3 ఉన్నాయి అన్నాడు. 1 2 3, ఇవి 3 అనేది దేని మధ్య ఉన్నాయి, జే మరియు ఈ మధ్య ఉన్నాయి. అప్పుడు ఈ ఏమవుతుంది, కింద నుంచి రెండోది అవుతుంది. నెక్స్ట్ కే అనేది జే కింద ఉంది, కే అనేది జే కింద ఉందంటే జే కింద కే అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ డి మరియు హెచ్ మధ్య కేవలం ఎఫ్ ఉంది, డి మరియు హెచ్ మధ్య కేవలం ఎఫ్ ఉంది అన్నాడు. ఈ లేదు, హెచ్ సారీ ఈ మరియు హెచ్ అన్నాడు. ఈ ఇక్కడ ఉంది, ఓకే, ఈ ఇక్కడ ఉంది. హెచ్ ఎక్కడైతే అప్పుడు ఇక్కడ హెచ్ ఉంటుంది, కే కింద హెచ్ వస్తుంది. ఓకే, ఈ మరియు హెచ్ మధ్యలో ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమేమి ఖాళీగా ఉన్నాయి, ఫస్ట్ లాస్ట్ ఖాళీ ఉంది. డి అనేది ఈ కంటే పైన ఎక్కడో ఉంది, ఇక్కడ ఈ అనేది కింద నుంచి రెండోది, డి పైన ఎక్కడో ఉందంటే ఇక్కడ ఉంది. ఇక మిగిలింది ఎవడు, డి ఉంది, ఈ ఉంది, ఎఫ్ వచ్చిందా రాలేదు, వచ్చింది. ఓకే, హెచ్ వచ్చిందా వచ్చింది, ఐ రాలేదు కాబట్టి అందరికన్నా కింద ఉన్నాడు, ఐ కూడా అవుతాడు. ఓకే, ఇవి స్టేట్మెంట్స్ అంటే ఇచ్చిన కండిషన్స్. ఆన్సర్ ఏమడిగిండు, ఐ మరియు కే మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి, ఐ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మధ్యలో ఎన్ని పెట్టెలు ఉన్నాయి, హెచ్ ఎఫ్ ఈ 3 పెట్టెలు ఉన్నాయి. ఆప్షన్ ఉందా, ఉంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్య జంటల్లో రెండవ సంఖ్య మరియు మొదటి సంఖ్యపై ఒక విధమైన గణిత చర్యలు ప్రయోగించబడుతుంది. ఓకే, ఈ సరళికి సరిపోయి మరో జంట ఇది అన్నాడు. 10కి 5 కలిపితే 15, 19కి 5 కలిపితే 24. ఫస్ట్ ఇది చూద్దాం, +5 తోటి. 63కి 5 కలిపితే 68. ఓకే, రైట్. 42కి 48 డిఫరెన్స్ ఎంత, 6. ఇది కాదు. దీనికి డిఫరెన్స్ ఎంత, 6. ఇది కూడా కాదు. దీనికి డిఫరెన్స్ ఎంత, 6. ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. కొన్ని మేకలు కోడులు, అన్ని కోడులు ఆవులు, అన్ని ఆవులు పులులు. చూద్దాం, మేకలు కొన్ని అన్నాడు కాబట్టి సగం సగం తీసుకోవాలి. ఓకే, సగం సగం తీసుకోవాలి. కొన్ని మేకలు కోడులు, మేకలు సారీ గోడ్స్ జీ అనుకుందాం, కోడులు. ఈ ట్రాన్స్లేషన్ వేరే పడ్డట్టుంది, ఇట్లా జరిగింది. అన్ని కోడులు ఆవులు, ఈ కోడులు అన్నీ ఏంటి అంటుండు, ఆవులు అంటుండు, కౌస్ అనుకుందాం. అన్ని ఆవులు పులులు, ఈ కౌస్ అన్ని ఏంది, పులులు, టైగర్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ అయిపోయింది, కన్క్లూజివ్. అన్ని ఆవులు మేకలు,
ఈ కౌస్ అన్ని మేకలైతే కావు. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని మేకలు కోడులు, అన్ని కోడులు ఆవులు అన్నాడు. ఓకే, అన్ని ఆవులు మేకలు అని అడిగిండు. అన్ని కోడులు ఆవులైతే ఓకే, అన్ని ఆవులు మేకలు కావు. సో ఇది రాంగ్. నెక్స్ట్, కొన్ని పులులు కోడులు, కొన్ని పులులు కోడులు ఛాన్సెస్ ఉంది, చూద్దాం. ఇప్పుడు అన్ని కోడులు కౌస్ అయినాయి, ఆవులైనాయి, అన్ని ఆవులు టైగర్స్ అయినప్పుడు కొన్ని పులులు కోడులు కావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఓన్లీ వన్. ఇక్కడ ఆప్షన్ ఏముంది, కేవలం ఒకటి మాత్రం అనుసరించబడుతుంది ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ A/A% A- ఇచ్చిండు. మనకు సికి కేకి రిలేషన్ అడిగిండు. ఫస్ట్ ఇచ్చినవి రాసుకున్నాం, తర్వాత రిలేషన్ డ్రా చేసుకున్నాం. సి ఓ ఎం పి నెక్స్ట్ కే. చూద్దాము. సికి O/ కుమారుడు, ఓ సన్నెవడు సి, ఎస్ అనుకున్నాం. నెక్స్ట్ ఓకి ఎంకి రిలేషన్ మైనస్ అంటే భార్య, ఎం వైఫ్ ఎవడు ఓ అనుకుందాం డబ్ల్యూ. ఎంఓపికి పర్సంటేజ్ అంటే సోదరుడు బ్రదర్ బి అనుకుందాం. నెక్స్ట్ పీకి కేకి రిలేషన్ ఎట్ ద రేట్ అంటే తండ్రి ఫాదర్ ఎఫ్ అనుకుందాం. ఓకే, ఎఫ్ ఇది. ఓకే, ఇప్పుడు రిలేషన్ దేనికి అడిగిండు, సికి కేకి సంబంధం ఏందని అడిగిండు. కే ఫాదర్ పి, ఓకే, ఫాదర్ బ్రదర్ బాబాయ్ వైఫ్ పిన్ని కొడుకు ఏమవుతాడు, తమ్ముడు అవుతాడు. రిలేషన్ ఏమైనా ఇచ్చిండా, తండ్రి సోదరుడు కుమారుడు, ఆప్షన్ 4 రైట్. తండ్రి సోదరుడు బాబాయ్ కొడుకు ఏమవుతాడు, తమ్ముడు అవుతాడు. ఇక్కడ కూడా అంతే అడిగిండు. కే ఫాదర్ ఎఫ్, ఫాదర్ బ్రదర్ బాబాయ్ వైఫ్ పిన్ని కొడుకు తమ్ముడు. ఇక్కడ తండ్రి సోదరుని కుమారుడు, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్ లో పృథ్వీ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి దక్షిణ దిశ 14 కిలోమీటర్లు నడిచిండు. ఇక్కడ పాయింట్ ఏ అనుకుందాం. ఇక్కడ పృథ్వీ అనేటోడు ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు దక్షిణ దిశ నడిచిండు. నెక్స్ట్ కుడి చేతి వైపు తిరిగి 12 కిలోమీటర్లు, కుడి చేతి అంటే నాకు ఎడం వైపు. ఓకే, 12 కిలోమీటర్లు నడిచాడు. నెక్స్ట్ మళ్ళీ కుడి వైపు తిరిగి 6 కిలోమీటర్లు, ఇట్లా తిరిగిండు, ఇటు పోయిండు. ఎన్ని కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు. మరోసారి కుడి వైపు తిరిగి 6 కిలోమీటర్లు, కుడి వైపు అంటే ఇటు సైడ్ 6 కిలోమీటర్లు వచ్చింది. నెక్స్ట్ చివరిగా ఎడం వైపు తిరిగి 8 కిలోమీటర్లు. ఓకే, ఎడం వైపు అంటే ఇటు సైడ్ పైకి ఎన్ని కిలోమీటర్లు పోయిండు, 8 కిలోమీటర్లు పోయిండు. చూద్దాం. ఇక్కడ 8, ఇది 6, 14, ఇది 14 సరిపోయింది. ఇక్కడ 12 ఎన్ని కిలోమీటర్లు పోయిండు, 6 కిలోమీటర్లు పోయిండు. ఇంకెన్ని కిలోమీటర్లు పోతే ఇది కవర్ అవుతుంది, 6 కిలోమీటర్లు పోతే కవర్ అవుతుంది. 6 కిలోమీటర్లు ఏ డైరెక్షన్ పోవాలి, ఈ డైరెక్షన్ పోవాలి. ఈ డైరెక్షన్ అంటే తూర్పు దిశ ఎన్ని కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది లెటర్ జంటల్లో 3 ఒకే విధంగా ఉన్నాయి, వాటిలో ఒక జంట భిన్నంగా ఉంది, ఏంటిది అని అడిగిండు. ఓకే, లెటర్స్ చూద్దాం. ఫస్ట్ వి అంటే 22, టీ అంటే 20, ఎంత తగ్గింది, -2. డి అంటే 4, జి అంటే 7, ఎంత తగ్గింది, -3, -2 తగ్గింది. రిలేషన్ చూద్దాం. డి అంటే 4, బి అంటే 2, ఆర్ అంటే 18, యు అంటే 21. సారీ, ఇది +3. ఓకే, 18, 21 సేమ్, -2 +3 రిలేషన్ ఫాలో అయింది. నెక్స్ట్ చూద్దాం. డబ్ల్యూ అంటే 23, ఎస్ అంటే 19. ఓకే, కే అంటే ఎంత, కే అంటే 11, జి అంటే 7, ఇక్కడ మైనస్ అయింది. 11, 7 -4 అయింది. ఓకే, ఇక్కడ -23 నుంచి 19 అంటే -4 అయింది. ఓకే, మన కండిషన్ ఏంటిది, ఏమేమి మైనస్ కావాలి, -2 +3 కావాలి. జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24, -2, ఎక్స్ అంటే 24 +3 అంతే కదా ఎక్స్ అంటే. ఓకే, ఇవన్నీ ఇచ్చిన వాటిలో డిఫరెంట్గా ఉంది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 28. ఆరుగురు ABCDE మరియు F, 6 వ్యక్తులు గోళాకార చుట్టూ కూర్చున్నారు. చూద్దాం వాళ్ళు ఎట్లా కూర్చున్నారో కూర్చోబెడదాం. ఫస్ట్ డి అనేవాడు ఈకి 3వ ఎడం వైపు ఉన్నాడు. డి అనేవాడు ఈకి 3వ ఎడం వైపు, 1, 2, వీడు 3వ వాడు ఈకి 3వ ఎడం వైపు ఉన్నాడు. ఓకే, 1, 2, 3. సి అనేవాడు ఈకి వెంటనే కుడివైపు ఉన్నాడు. ఇక్కడ సి అనేవాడు ఉంటాడు కుడివైపు. నెక్స్ట్ ఏ మరియు ఈ మధ్య బి మాత్రమే ఉన్నాడు. ఏ మరియు ఈ మధ్య బి, ఇక్కడ ఏ మరియు ఈ మధ్య బి అంటే ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ బి తీసుకుంటే ఇది ఏ తీసుకుంటే సరిపోతుంది, అంతేనా. ఏ మరియు ఈ మధ్య బి, ఏ మరియు ఈ మధ్య బి సరిపోయింది. ఎంతమంది, డిఏబి ఈసి 5 ఉన్నారు. ఇంకొకడు కావాలి, ఇంకొకడు ఎక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. మిగిలింది ఎవడు మిస్ అయ్యాడు,
ABCDEF. ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది, మిగిలింది కూడా ఎఫ్. ఓకే, ఈ కుడివైపు నుంచి లెక్కియమన్నాడు, ఈకి ఇటు లెక్కియాలి, కుడివైపు నుంచి లెక్కిస్తే ఇది ఎఫ్ అమ్మా. ఓకే, ఇది ఎఫ్. ఈ మరి ఎఫ్ మధ్య ఎంతమంది ఉన్నారు, ఈసి ఇద్దరు ఉన్నారు, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ జంటలు ఒకే సరళను అనుసరిస్తాయి, సేమ్ రిలేషన్ ఉన్నది, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూద్దాము. 29, ఐ అంటే ఎంత 9, జే అంటే ఎంత 10, ఎంత పెరిగింది +1 పెరిగింది. ఓకే, ఎన్ అంటే 14, పి అంటే 16, ఎంత పెరిగింది +2 పెరిగింది, +2 పెరిగింది. నెక్స్ట్ ఎన్ అంటే 14, ఎం అంటే 13, ఎంత తగ్గింది -1 తగ్గింది, +1 +2 -1. ఓకే, కింద చూద్దాం. జి అంటే 7, హెచ్ అంటే 8, బి అంటే 2, డి అంటే 4, జి అంటే 7, ఎఫ్ అంటే 6. 7 6 అంటే -1, సేమ్ ఇదే రూల్ ఫాలో అయింది, +1 +2 -1. ఓ 15, పి 16, ఈ అంటే 5, 5 2 7, వై అంటే 25, జెడ్ అంటే -1, సరిపోయింది కదా. ఓ అంటే 15, బి అంటే 16, ఆప్షన్ 1. కావాలంటే మిగిలినవి కూడా చెక్ చేద్దాం. ఎన్ అంటే 14, ఓ అంటే 15, సరిపోయింది. ఓకే, ఒక నిమిషం. సరే, ఇక్కడ వై అనేది జెడ్కి +1 అవుతుంది, నేను -1 అనుకున్నా, సో ఆప్షన్ 2 కాదు. ఎన్ ఇక్కడ చూడండి, ఎన్కు ఎంకు ఎన్కు -1, ఎం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, ఎంకు చూసుకుంటే +1 ఎన్ ఓకే, జీకి +2 ఐ ఓకే, ఎస్కి -1 రావాలి కదా, ఎస్కి -1 ఎంత ఆర్, ఇక్కడ ఎంత ఉంది క్యూ, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ అట్లనే టీకి +1 ఎంత టియు, కేకి +2 ఎంత ఎల్, ఆర్కి -1 ఎంత పిక్యూ, క్యూ రావాలి అంతే కదా. సో ఇది ఎస్, ఇది కూడా కాదు, ఇది కూడా +1 అయింది. ఓకే, ఇది కూడా కాదు, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 13th and 31 టేకెన్ యాజ్ ఏ హోంవర్క్, 31 32 కూడా. ఓకే, 32 నేను చెప్తే ఇప్పుడు 30 31 చేసుకోండి, కామెంట్లో ఆన్సర్ చేయండి, వీడియో ఇంతసేపు చూసిన వాళ్ళు. ఓకే, 32 క్వశ్చన్, WORK 1673, FROW 7326, ఎఫ్కి రిలేషన్ అడిగాడు. ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, OWR ఓకే, ఇక క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 7326లో ఇది పోయింది. ఓకే, 7 పోయింది, 3 పోయింది, 6 పోయింది, మిగిలినంత 2. ఎఫ్కి ఎంత అయింది 2 అయింది. ఓకే, కేకి ఎంత అయింది 1 అయింది. ఏమడిగింది ఎఫ్కి ఎంత 2 అంటే ఆప్షన్ 1. ఓకే, దిస్ 2 like 13th one and 31st one will be taken as a homework. Comment your answer in comment box. ఓకే, ప్రీవియస్ పీడిఎఫ్లు కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, 33 కూడా ఉంది ఇందులో, 33 కూడా టేకెన్ యాజ్ ఏ హోంవర్క్. ఓకే, 30 31st 33 ఇవి 3 కామెంట్ చేయండి ఆన్సర్ ఎంత ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.